అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృపతో ఈరోజు మేము ఇక్కడ జుమాకి సమావేశమయ్యాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ అన్కబూత్ 29వ సూరాలో ఒక ఉదాహరణ వినిపిస్తున్నారు. ఎవరైతే అల్లాహ్ను విడిచిపెట్టి ఇతరులను తమ సహాయకులుగా చేసుకుంటున్నారు, వారి యొక్క ఉదాహరణ సాలెపురుగు లాంటిది. అది ఒక గూటిని వలను అల్లుతుంది. భూమిపై ఉండే ఇల్లులన్నిటిలో అతి బలహీనమైన ఇల్లు సాలెపురుగు యొక్క ఇల్లు. ఈ విషయం తెలుసుంటే ఎంత బాగుండు. ఇన్నల్లాహ యఅలము మా యద్ఊన మిన్ దూని మిన్ షై. నిస్సందేహంగా అల్లాహ్కు తెలుసు, మీరు అల్లాహ్ను విడిచిపెట్టి ఎవరినైతే పిలుస్తున్నారో అల్లాహ్ సర్వోన్నతుడు, వివేకవంతుడు. వతిల్కల్ అమ్సాలు నద్రిబుహా లిన్నాస్. ఈ రకమైన ఉదాహరణల వల్ల ప్రజల ముందు విశదీకరిస్తున్నాడు. వమా యఅకిలుహా ఇల్లల్ ఆలిమూన్. జ్ఞానులు తప్ప మరొకరెవరు కూడా ఈ ఉపమానాన్ని గ్రహించలేరు. ఖలకల్లాహు సమావాతి వల్ అర్ద బిల్ హక్. భూమి ఆకాశాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సత్యబద్ధంతో సృష్టించాడు. ఇన్న ఫీ దాలిక లఆయాతిన్ లిల్ ముమినీన్. నిస్సందేహంగా విశ్వాసులకు ఇందులో గొప్ప సూచనలున్నాయి. ఉతులు మా ఉహియ ఇలైక మినల్ కితాబ్ వాకిమిస్ సలాత్. మీ దగ్గర ఉన్న గ్రంథము ఖురాన్ యొక్క పారాయణం చేస్తూ ఉండండి, మరియు నమాజ్ని స్థాపిస్తూ ఉండండి. ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్. నిస్సందేహంగా నమాజ్ ప్రతి అశ్లీలత నుండి, చెడు కార్యాల నుండి ఆపుతుంది. వల జిక్రుల్లాహి అక్బర్. అల్లాహ్ యొక్క ధ్యానములో, జిక్ర్లో, ఆరాధనలు అన్నిటికంటే పెద్ద ఆరాధన. వల్లాహు యఅలము మా తస్నఊన్. మీరు చేస్తున్నవన్నీ కూడా అల్లాహ్కు బాగా తెలుసు. వలా తుజాదిలు అహ్లల్ కితాబి ఇల్లా బిల్లతి హియ అహ్సన్. మీరు గ్రంథ ప్రజలతో వాదించకండి, కానీ మంచి రీతిలో వాదించండి. ఇల్లల్లదీన జలము మిన్హుం. కానీ అందులో దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి వారితో, అన్యాయంగా, దౌర్జన్యంగా వాదించే వారితో మీరు ఆ రకంగా మాట్లాడవచ్చు. వకూలు ఆమన్నా బిల్లదీ ఉన్జిల ఇలైనా. వారితో చెప్పండి, మా వద్ద ఏదైతే దిగిందో దానిని మేము విశ్వసిస్తున్నాం. వ ఉన్జిల ఇలైకుం. మరియు మీ వద్ద ఉన్న దాన్ని కూడా మేము విశ్వసిస్తున్నాం. వ ఇలాహునా వ ఇలాహున్ వాహిద్. ఎందుకంటే మా పూజ్యుడు, మీ పూజ్యుడు ఒక్కడే. వ నహ్ను లహు ముస్లిమూన్. మేము అల్లాహ్ యొక్క విధేయులము. ఈ ఆయతులు సూర అన్కబూత్వి మనం వింటూ వస్తున్నాం. అన్కబూత్లో 40 నుండి 46 ఆయతులు. 46. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌహీద్ యొక్క ఉదాహరణ మరియు షిర్క్ యొక్క ఉదాహరణ వినిపిస్తున్నాడు.
షిర్క్ యొక్క ఉదాహరణ సాలెపురుగు లాంటిది అంటున్నాడు. సాలెపురుగు లాంటిది అంటే ఏంటి అర్థం? సాలెపురుగు తన కోసం ఇల్లు అల్లుతుంది, కానీ అది చాలా బలహీనమైంది. ఒక ముష్రిక్ యొక్క విశ్వాసం కూడా బలహీనమైంది. ఆ ముష్రిక్ యొక్క విశ్వాసానికి ఉదాహరణ అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఆ చెట్టు యొక్క బ్రేళ్ళు పైనే ఉంటుంది. ఒక చిన్న గాలి లేదా ఒక జంతువు వచ్చి ఇలా లాగితే పైకి ఊడిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా ఇబ్రాహీంలో ఆ ఉదాహరణ ఇచ్చారు. వకలిమతిన్ ఖబీసతిన్ కషజరతిన్ ఖబీసా నిస్తుసత్ మిన్ ఫౌకిల్ అర్ది మా లహా మిన్ ఖరార్. ఎవరైతే షిర్క్ చేస్తున్నారో, బహుదైవోపాసన చేస్తున్నారో, వారు ముస్లింలైనా ముస్లిమేతరులైనా, వారి ఉదాహరణ ఆ చెట్టు కేవలం పైనే ఉంటుంది, దాంట్లో ఏమాత్రం బలం ఉండదు. యుసబ్బితుల్లాహు అల్లదీన ఆమను బిల్ ఖౌలి సాబితి ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌహీద్ పై ఉండే వారికి ఇహములో పరములో స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఇహములో స్థిరత్వం ఏంటి? పరములో స్థిరత్వం ఏంటి? తౌహీద్ పై ఉండే వ్యక్తి ఇహములో విశ్వాసంపై మరణిస్తాడు, పరములో సమాధిలో ప్రశ్నోత్తరాల్లో నిలకడ ఉంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఒక వ్యక్తి తౌహీద్పై జీవించాడు, కానీ ఆయన దగ్గర సదాచరణ ఏమీ లేదు. అకస్మాత్తుగా చనిపోయడానికి సమీపించాడు, సఖరాత్లో వచ్చాడు, చివరి క్షణంలో వచ్చాడు. తన బంధువులతో, తన కొడుకులతో, అందరితో అంటున్నాడు, నేను తౌహీద్ అయితే నమ్ముకున్నాను, కానీ నా దగ్గర సదాచరణ లేదు. అల్లాహ్ ఖయామత్ నాడు తిరిగి లేపితే నేను జన్నత్తులో వెళ్ళడం అసంభవం. కావున నన్ను మీరు కాల్చియండి, బూడి చేసియండి, సముద్రాలలో గాలివానలో వెదజల్లియండి. అలాగే చేశారు. అల్లాహ్ ఖయామత్ నాడు తిరిగి లేపాడు. ఆ వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి అన్నాడు, అల్లాహ్ నేను తౌహీద్ అయితే ఒప్పుకున్నాను, కానీ మిగతా విషయాల్లో నేను బలహీనం, అందుకే అలా చేయమన్నాను. ఎందుకంటే నువ్వు నరకంలో వేస్తావనే విషయం నాకు తెలుసు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఈ నీ భయం నీ పాపాలను హరించింది, ఇక నువ్వు జన్నత్లో వెళ్ళు అని అల్లాహ్ అంటాడు. ఖురాన్లో కూడా ఆయత్ వస్తుంది, వలిమన్ ఖాఫ మఖామ రబ్బిహి జన్నతాన్. ఎవరైతే తమ ప్రభువు వద్ద నిలబడాలని భయపడతాడో వారికి రెండేసి జన్నతులు ఉన్నాయి. ఇమాం బుఖారీ రహిమతుల్లాహి అలైహి సూరా ఇబ్రాహీం యొక్క ఈ ఆయతను తీసుకొచ్చి యుసబ్బితుల్లాహు అల్లదీన ఆమను బిల్ ఖౌలి సాబితి ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా, ఈ ఆయత తీసుకొచ్చి ఇమాం బుఖారీ అంటున్నారు, ఇహములో విశ్వాసికి స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఎలాగంటే ఫమన్ యక్ఫుర్ బిత్తాగుత్ వ యుమిన్ బిల్లాహ్ ఫకద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ ఉస్కా లా ఇన్ఫిసామ లహు వల్లాహు సమీఉన్ అలీం. ఎవరైతే తాగూతుని తిరస్కరించాడో, మిథ్యా దైవాలందరినీ తిరస్కరించాడు, అల్లాహ్ను విశ్వసించాడు, తౌహీద్పై స్థిరపడ్డాడు, వాడు బలమైనటువంటి కడియాన్ని పట్టుకున్నాడు, అది ఎన్నటికి కూడా తెగదు. ఇది తౌహీద్ యొక్క ఉదాహరణ. అందులో ఉండే స్థిరత్వం, అందులో ఉండే బలము, ఇహములో కూడా బలముగా ఉంటాడు, స్థిరముగా ఉంటాడు. అందుకే సూరా ఇబ్రాహీంలో అల్లాహ్ అంటున్నాడు, మసలు కలిమతిన్ తయ్యిబతిన్ కషజరతిన్ తయ్యిబా అస్లుహా సాబితున్ వ ఫర్హా ఫిస్ సమా
తూతి ఉకులహా కుల్ల హీనిన్ బిఇذن రబ్బిహా. కలిమా తయ్యిబా లా ఇలాహ ఇల్లల్లాహ్, తౌహీద్ యొక్క ఈ కలిమా యొక్క ఉదాహరణ ఆ వృక్షం లాంటిది. దాని వ్రేళ్ళు పాతాళంలో ఉంటాయి, దాని రెమ్మలు ఆకాశానికి ఉంటాయి, ప్రతి కాలంలో ఫలిస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్, ఆకుపచ్చగా ఉంటుంది, కలకల్లాడుతూ ఉంటుంది. అంటే ఇహములో స్థిరత్వం ఉంటుంది. తౌహీద్ అనేది పరములో కూడా స్థిరత్వం ఉంటుంది. యుసబ్బితుల్లాహు అల్లదీన ఆమను బిల్ ఖౌలి సాబిత్ ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా. పరములో కూడా స్థిరత్వం ఉంటుంది తౌహీద్ యొక్క ఈ కలిమా. అందుకే మరణించిన ఆ వ్యక్తి సమాధిలో కూర్చోబెట్టేటప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, తిరిగి వెళ్ళేవారి పాదాల సపిడి, చెప్పుల శబ్దము ఆ వ్యక్తి వింటాడు. ఆ వ్యక్తిని కూర్చోబెట్టి మన్ రబ్బుక మా దీనుక మన్ నబియుక అని ప్రశ్నించేటప్పుడు రబ్బి అల్లాహ్, దీనునా ఇస్లాం, నబియునా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత ప్రశ్నిస్తాడు, వమా యుద్రిక, నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి? వెంటనే అంటాడు, కితాబుల్లాహ్ అల్ ఖురానుల్ కరీం, అల్లాహ్ యొక్క గ్రంథము ఖురాన్ ద్వారా నాకు ఈ విషయాలు తెలిసాయి. ఇది పరలోక స్థిరత్వం. ఇహలోక స్థిరత్వంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరి చివరి కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతుందో వారు ఫిత్రత్ పై, ఇస్లాం పై వారికి మరణమయ్యింది అని అన్నారు. చివరి కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా తో అంటున్నారు, ఆయిషా, ప్రజలలో ప్రవక్తలకు మరణ సమయం వచ్చేటప్పుడు వారికి అవకాశం ఇస్తారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇహములో ఉండాలనుకుంటున్నావా లేదా పరానికి ప్రయాణం చేయాలనుకుంటున్నావా? ఆ తర్వాత ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా అంటున్నారు, ఈ హదీస్ విని చాలా కాలం అయిపోయింది. ఒకరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనారోగ్యంతో నా ఇంట్లో ఉన్నారు. ఆ రోజు నా ఇంటిలోనే ఉన్నారు, నా ఒడిలో ఉన్నారు. ఆయన యొక్క జ్వరము తీవ్రత పెరిగిపోయింది. నీళ్లలో చేయి ముంచుతున్నారు, ముంచి తన ముఖానికి, తన గుండెలకి రాసుకుంటున్నారు, మరియు లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటున్నారు. ఇలాగే చేస్తున్నారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిస్వాక్ కాసి చూశారు, పందెం పుల్ల కాసి. కావాలా అన్నారు, అవును అన్నారు. నేను తీసి ఇచ్చాను. ఆయన తన నోట్లో పెట్టి నమలలేకపోతున్నారు, బలహీనత వల్ల. దాన్ని నమలాలా అన్నారు, అవును అన్నారు. నేను నమిలి ఆయనకి ఇచ్చాను. మిస్వాక్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆయన పెదాలు కదులుతున్నాయి. ఏం చెప్తున్నారా అని చెప్పి చెవు పెట్టి ఆలకించాను. అల్లాహుమ్మా గఫిర్లీ, అల్లాహుమ్మా గఫిర్లీ, అల్లాహుమ్మా గఫిర్లీ వర్హమ్నీ వర్హమ్నీ వర్హమ్నీ, అల్లాహుమ్మా రఫీకుల్ ఆలా, అల్లాహుమ్మా రఫీకుల్ ఆలా, ومن يطع الله ورسوله فاولئك مع الذين انعم الله عليهم من النبيين والصديقين والشهداء والصالحين وحسن اولئك رفيقا. اللهم رفيق الاعلى. ఇది వింటున్నాను నేను. అప్పుడు నాకు అర్థమైపోయింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరలోక ప్రయాణం చేయాలనుకుంటున్నారు, మరణించాలనుకుంటున్నారు. చాలా కాలం క్రితం నేను హదీస్ విన్నాను, ప్రవక్తలకి అనుమతి ఉంటుందని. ఆ అనుమతికి ససేమీరా అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నేను వెళ్ళాలనుకుంటున్నాను. రఫీకుల్ ఆలా అంటే, రఫీక్ అంటే స్నేహితుడు, ఆలా అంటే పరమ స్నేహితుడు, పరమ ఆప్తుడు,
స్నేహితులందరిలో పరమ స్నేహితుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ నీ స్నేహితులతో కలవాలనుకుంటున్నాను, మరియు నువ్వు పరమ స్నేహితుడివి, నీతో కలవాలనుకుంటున్నాను. అల్లాహ్ నువ్వు అనినట్లు ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్త విధేయత చూపిస్తారో వారు ప్రవక్తలతో ఉంటారు, సిద్దికులతో ఉంటారు, షహీదులతో ఉంటారు, సాలిహీన్తో ఉంటారు. అల్లాహ్ నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాట మాటకి లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ ఎవరితోనైతే ఇష్టపడతాడు ఆ వ్యక్తికి మరణానికి ముందు సదాచరణ చేసే అవకాశం ఇస్తాడు. ఎవరితోనైతే అల్లాహ్ ఇష్టపడతాడో ఆ వ్యక్తికి మరణానికి ముందు సదాచరణ చేసే అవకాశం ఇస్తాడు. ఆ వ్యక్తి మరణానికి ముందే సదాచరణ చేసేవారితో కలుస్తాడు, సదాచరణ చేసేవారితో కూర్చుంటాడు, సదాచరణ చేసేవారితో సంబంధాలు కుదురుతాయి. ఆ తర్వాత వ్యక్తికి మరణం ఇస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరితోనైతే మేలు చేయదలుచుకుంటారో ఇలా చేస్తామని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం గురించి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిక రదియల్లాహు అన్హా అంటుంది. ఆమె ఏమంటున్నారు, మరణం అనేది ఎవరికైతే వస్తుందో, ఎవరైతే సఖరాత్లో మరణిస్తున్నారు, చాలా కఠినంగా మరణిస్తున్నారు, చాలా కష్టాలతో మరణిస్తున్నారు, అది చాలా చెడ్డ మరణమని నేను అనుకునేదాన్ని. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం తర్వాత నాకు అలా అర్థమయ్యింది, ఇటువంటి మరణము మంచిదని. ఎవరైతే కష్టాలతో సఖరాత్తో అనేకమైన ఇబ్బందులతో మరణిస్తారో అది మంచి మరణమని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిక రదియల్లాహు అన్హా అంటున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరి మరణ ఘడియ అప్పుడు వారి నుదుటిపై చెమటలు వస్తాయో, శరీరం వేడెక్కుతుందో, జ్వరం పట్టుకుంటుందో అది మంచి మరణము అని అన్నారు. అయినప్పటికీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు ఒక చక్కటి అవకాశాలు ఇచ్చారు. మంచి మరణం కోసం, జన్నతులో వెళ్ళటం కోసం, మరణించిన తర్వాత జన్నతులో వెళ్ళదలుచుకునే వారికి మంచి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఏమిటి? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు పగలు లెగిసిన తర్వాత నమాజ్ ఫజర్ అంటే ఫజర్ సమయంలో సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ చదువుకోండి. అల్లాహుమ్మా అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలకతనీ వానా అబ్దుక వానా అలా అహ్దిక వవాదిక మస్తతాతు అఊదు బిక మిన్ షర్రి మా సనాతు అబూఉ లక బినిమతిక అలయ్య వఅబూఉ బిజంబి గిఫిర్లీ ఫఇన్నహు లా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత. దీని అర్థం ఏమిటి? అల్లాహ్ నీవే నా ప్రభు, అల్లాహుమ్మా అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, నీవు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఖలకతని నన్ను నీవు సృష్టించావు, వానా అబ్దుక నేను నీ దాసుడిని, వానా అలా అహదిక నేను నీ వాగ్దానం ప్రకారం జీవిస్తున్నాను, వవాదిక మస్తతాతు నీతో చేసిన వాగ్దానం ప్రకారం నా బలం ఎంతుందో అంతవరకు పాటిస్తున్నాను. ఔదు బిక మిన్ షర్రి మా సనాతు అల్లాహ్ నాపై వచ్చే ప్రతి కీడు నుండి నేను శరణం కోరుతున్నాను. వఅబూఉ బిజంబి గిఫిర్లీ ఫఇన్నహు లా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత. అల్లాహ్ నీవు నా పాపాలను క్షమిస్తున్నావని నేను భావిస్తున్నాను, నీవు తప్ప ఎవరు కూడా నా పాపాలు క్షమించేవాడు లేరు. ఫఇన్నహు లా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత. ఇది సయ్యదుల్ ఇస్తిగ్ఫార్. షద్దాద్ బిన్ ఔస్ రజియల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు, సహీహ్ బుఖారీలో ఉంది. ఎవరైతే ఉదయం చదువుకుంటారో సాయంత్రం లోపు వారి మరణం అవుతే వారు జన్నతులో వెళ్తారన్నారు. ఎవరైతే సాయంత్రం చదువుకుంటారో ఫజర్ అయ్యేలోపు వారి మరణం అవుతే జన్నతులో వెళ్తారు. ఒక మంచి అవకాశం. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రాత్రి ఎవరైతే తమ మంచంపై పడుకోవడానికి నిద్ర కోసం వెళ్తారు, వెళ్ళే ముందు వజూ చేసుకుంటారు, వజూ చేసుకొని తన
పక్కాపై కూర్చొని ఈ దువా చదువుతారు. ఒకవేళ రాత్రి వారి మరణం అవుతే వారు ఫిత్రత్ పై మరణిస్తారు, అంటే ఇస్లాం పై మరణిస్తారు, వారు జన్నత్లో వెళ్తారు. అదేంటి? అల్లాహుమ్మా అస్లమ్తు వజ్హి ఇలైక వఫవ్వస్తు అమ్రి ఇలైక వల్జాఅతు జహరి ఇలైక రగ్బతం వరహబతం ఇలైక లా మల్జా వలా మంజా మిన్క ఇల్లా ఇలైక ఆమంతు బికితాబిక అల్లదీ అన్జల్త వనబియక అల్లదీ అర్సల్త. ఈ దువా రాత్రి వుజూ చేసుకొని ఎవరైతే నిద్రపోయే ముందు చదువుతారో, ఒకవేళ ఫజర్ లోపు వారి మరణం అవుతే వారు జన్నత్లో వెళ్తారు. చాలా మంది మరణాలు అలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ శాతం మరణాలు మనం చూస్తూ ఉంటాము. రాత్రి నిద్రలో ఉంటారు, పగలు లేదు. ఒక పుస్తకంలో జరిగిన సంఘటన తీసుకొచ్చారు. ఆ సంఘటన ఏంటంటే, తల్లి తన కొడుకుకి ఉదయం 5 గంటలకి ఫ్లైట్ ఉందని తెలుసు, ఫ్లైట్కి వెళ్తాడు ఉదయం 5 గంటలకి. కానీ తల్లి రాత్రి కలలో చూస్తుంది ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది, కూలిపోతుంది. కలలో చూస్తుంది కొడుకు చనిపోతున్నాడు. అది చూసిన తల్లి హడలెత్తిపోయి కొడుకుని లేపలేదు. లేపితే ఫ్లైట్లో వెళ్తాడు, నా కల నిజమవుతే నా కొడుకు చనిపోతాడు అని చెప్పి. కానీ ఫజర్ తర్వాత లేపుతుంది, కొడుకు లెగటం లేదు, కొడుకు మరణం అయిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరి మరణము ఎప్పుడు పెడతాడో చెప్పలేదు. అందుకే 5 విషయాలు అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. 5 విషయాలు అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇమాం మాలిక్ రహ్మతుల్లాహ్ అలైహి చాలా ఎక్కువగా మరణముతో చివరి క్షణాల్లో భయపడేవారు. ఆ భయము కారణంగా ఆయన కలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చూపించారు. ఆయనకి చూపిస్తే ఇంకా అడలిపోయారు. ఇలా అంటున్నారు, ఏంటి 5 రోజుల 5 గంటల ఏంటి 5 వారాల 5 నెలల నా మరణం? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చూపిస్తున్నారు. ఆయన కంటే పెద్ద ఆలిము అడిగించారు, ఇండైరెక్ట్ గా అడిగించారు. ఆయన అడిగారు, ఈ కళ ఎవరు? ఇమాం మాలిక్ అడిగాడా అని అన్నాడు. అవునండి అన్నాడు. ఈ 5 అంటే 5 విషయాలు అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదని అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కథ యొక్క సారాంశం చెప్పారు. ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సా వ యునద్దిలుల్ గైస్ వ యఅలము మా ఫిల్ అర్హామ్ వ మా తద్రి నఫ్సున్ మాజా తక్సిబు గద్ వ మా తద్రి నఫ్సున్ బిఅయ్యి అర్దిన్ తమూత్. 5 విషయాలు అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఒక వ్యక్తిని చూశారు. ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని చూసి అన్నారు, ఈ వ్యక్తి పుట్టాడు మదీనాలోనే, చనిపోయాడు మదీనాలోనే. ఒకవేళ ఈ వ్యక్తి వలస చేసి హిజ్రత్ చేసి ఉంటే, అక్కడ వేరే చోట చనిపోయి ఉంటే చాలా అదృష్టవంతుడిగా భావించవచ్చు. సహాబా అడిగారు, ఓ ప్రవక్త, ఇందులో తప్పే ఉంది? ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే చనిపోయాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లేదు, ఒకవేళ ఆయన పుట్టుక ఒక చోట ఉండి ఇస్లాం ధర్మం కోసము మరొక చోట ప్రయాణమై వెళ్ళిపోయాడు ఇస్లాం ధర్మం కోసము, అలా ఒకవేళ అక్కడ చనిపోయాడు, అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉందో, ఈ విశాలం ఎంత ఉందో అంత ప్లేస్ జన్నతులో అధికంగా దొరుకుతుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ఇస్లాం కోసం, అల్లాహ్ కోసం, తౌహీద్ కోసం, అల్హమ్దులిల్లాహ్ అలా కుల్లి హాల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే యుసబ్బితుల్లాహు అల్లదీన ఆమను బిల్ ఖౌలి సాబితి ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా అన్నాడు. విశ్వాసులకు ఇహములో కూడా స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు, పరములో కూడా స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఇహము అంటే మరణం వరకు, పరము అంటే మరణము తర్వాత సమాధిలో కూడా. అలం తర కైఫ అలం తర ఇలల్లదీన బద్దలు కలిమతిన్ తయ్యిబతిన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక ఉదాహరణ ఇస్తున్నాడు. మీరు వారిని చూడలేదా? ఎవరు తమ జాతి వారి కొరకు దారుల్ బవార్ని కొనుక్కుంటున్నారు. జాతి వారి కొరకు ఎవరు కొనుక్కుంటారు? ఇమాములు, సర్దార్లు, నాయకులు
తమ జాతి కొరకు దారుల్ బవార్ని కొట్టుకుంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ దారుల్ బవార్ అంటే ఏం చెప్తున్నాడు? జహన్నం, నరకము. చాలా మంది ఏమండి మీరు ఇలా చేస్తున్నారు అంటే, మా పెద్దలు ఇలా చెప్పారండి, మా నాయకులు ఇలా చెప్పారండి, మా ఇమాములు ఇలా చెప్పారండి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలం తర ఇలల్ లదీన బద్దలు నిమతల్లాహి కుఫ్రన్ వ అహల్లు ఖౌమన్ దారల్ బవార్ జహన్నమ యస్లౌన వ బిసల్ ఖరార్. ఏ మసీద్ అయినా సరే, ఎన్నో మసీదులు ఉంటాయి. ఆ మసీదుల్లో కొన్ని మసీదులు నడిపే వ్యక్తులకి ఇస్లాం తెలియదు, ధర్మం తెలియదు, ఇస్లాం యొక్క జ్ఞానం తెలియదు, అఖీదా తెలియదు, ఖురాన్ తెలియదు, హదీస్ తెలియదు. కానీ మస్జిద్ నడిపిస్తూ ఉంటారు, మస్జిద్ నిర్వాహకులుగా ఉంటారు. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఆ మొత్తం ఆ జాతి కొరకు దారుల్ బవార్ని కొట్టుకుంటున్నాడు, నరకాన్ని కొట్టున్నాడు. అదే విషయం అల్లాహ్ ఇందులో చెప్పాడు. ఇది కూడా సూరా ఇబ్రాహీంలోనే వచ్చింది. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలాంటి ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నాడంటే, మనము ఆ వ్యక్తులు, ఆ మార్గము, ఆ యొక్క మసీదులు మనం నిత్యం పట్టుకోవాలి. ఏ మసీదుల్లో అయితే సహీ నిజమైన మార్గాన్ని తీసుకెళ్లే పెద్దలు ఉన్నారు, మంచి మార్గాన్ని తీసుకెళ్లే వ్యక్తులు ఉన్నారు, మంచి దారి చూపించే వ్యక్తులు ఉన్నారు, ధార్మిక విషయం తెలిసిన వారు ఉన్నారు. లేకపోతే దారుల్ బవార్లో వెళ్ళవలసి వస్తుంది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూర అన్కబూత్లో అంటున్నారు, వతిల్కల్ అమ్సాలు నజ్రిబుహా లిన్నాసి వమా యఅకిలు ఇల్లల్ ఆలిమూన్. ఖురాన్లో ఉన్నటువంటి ఈ ఉదాహరణలు ఎన్నైతే ఉన్నాయో దీన్ని గ్రహించే శక్తి జ్ఞానులకు మాత్రమే ఉంటుంది. జ్ఞాని ఎవరు? జ్ఞాని ఎవరు? ఎవరిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞాని అంటున్నాడు? తౌహీద్ తెలిసిన వాడిని జ్ఞాని అంటున్నాడు. ఫఅలమ్ అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. మీరు ముందు తెలుసుకుంటే అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడని. తౌహీద్ తెలుసుకున్న వారు జ్ఞానులు, తౌహీద్ తెలియని వారు అజ్ఞానులు. కుల్ హల్ యస్తవిల్ లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్. ఏమి తెలిసిన వారు తెలియని వారు ఉభయులు సరిసమానులు అవుతారా? ఈ తెలిసిన వారంటే ఏంటి? తౌహీద్ తెలిసిన వారు. తెలియని వారంటే ఏంటి? తౌహీద్ తెలియని వారు. తిల్కల్ అమ్సాలు నజ్రిబుహా లిన్నాస్ వమా యఅకిలుహా ఇల్లల్ ఆలిమూన్. ఖలకల్లాహు సమావాతి వల్ అర్ద బిల్ హక్ ఇన్న ఫీ దాలిక లఆయాతిన్ లిల్ ముమినీన్. అల్లాహ్ భూమి ఆకాశాలను సత్యబద్ధంగా సృష్టించాడు. ఇందులో విశ్వాసులకు గొప్ప సూచనలు ఉన్నాయి. ఏ సూచనలు ఉన్నాయి? ఇంత మహావిశ్వాన్ని సృష్టించే ఆ దైవము ఎలా ఉంటారు? ఆయన ఔన్నత్యం ఏమిటి? ఆయన గొప్పతనం ఏంటి? ఇది ఒక విశ్వాసి గ్రహిస్తాడు. ఒక అవిశ్వాసి భూమి ఆకాశాల విషయం పట్టించుకోడు. తమ పెద్దలు ఏం చెప్తే అదే, తమ గురువులు ఏం చెప్తే అదే. మత పెద్దలు, మత గురువులు లేదా కుల పెద్దలు, వంశం పెద్దలు వారిపైన ఆధారపడతారే కానీ వారు ఇల్లు జ్ఞానం వైపు ఏమాత్రం కూడా తమ దృష్టిని సారించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత అంటాడు, ఉతులు మా ఊహియ ఇలైక మినల్ కితాబ్ వాకిమిస్ సలాత్ ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్ వలా జిక్రుల్లాహి అక్బర్. ఉతులు మా ఊహియ ఇలైక మినల్ కితాబ్. ఈ గ్రంథంలో ఏదైతే వహీ ద్వారా మీ వద్ద పంపబడిందో దానిని మీరు పారాయణం చేయండి, పఠించండి. దీని మరొక అర్థము ఉతులు అంటే మరొక అర్థము దాని వెనక వెనక వెళ్ళండి. ఉతులు అనే ఈ పదానికి అర్థము ఒంటె వెనక. ఒంటె యొక్క పిల్ల ఎలాగైతే వెంబడిస్తుందో దాన్ని అరబిక్లో ఉతులు అంటారు. ఒక మేక వెనక మేక పిల్ల ఎలాగైతే వెంబడిస్తుందో దాన్ని ఉతులు అంటారు. అలాగే మీరు ఖురాన్ వెనక వెళ్ళండి. ఉతులు మా ఊహియ ఇలైక మినల్ కితాబ్ వాకిమిస్ సలాత్. నమాజ్ని స్థాపించండి. ఎందుకన్నారు? ఒక హదీస్ వినిపిస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే 5 పూటలు నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో
ఎవరైతే 5 పూటలు నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో, అంటే ఎన్నిసార్లు? 5 సార్లు. ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా ఆయతుల్ కుర్సీ చదువుతారు. వారికి జన్నత్ కి మధ్య ఏ అడ్డు ఉండదు, ఒక్క చావు తప్ప, మరణం తప్ప. జన్నత్ కి వారికి మధ్య మరే అడ్డు కూడా ఉండదు, ఒక్క మరణం తప్ప. అంటే మరణం తర్వాత ఆ వ్యక్తి జన్నత్లో వెళ్తాడు. ఈ హదీస్ సహీ హదీస్. అంటే ఏ వ్యక్తి అయితే ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా 5 పూటలు నమాజ్ చేస్తున్నాడు, నమాజ్ తర్వాత ఒక క్షణం కూర్చొని ఆయతుల్ కుర్సీ కూడా చదువుతున్నాడు, ఆ వ్యక్తి మరణం ఒకవేళ అయితే ఆ వ్యక్తి జన్నత్లో వెళ్తాడు. ఎంత సింపుల్ టర్మ్స్ ఇవి, ఎంత సులభమైనటువంటి మార్గం ఇది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఇటువంటి గొప్ప గొప్ప బహుమతులు మాకు ప్రసాదించాడు. ఎవరైతే వుజూ చేస్తారో, వుజూ చేసిన తర్వాత అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, ఇది చదువుతారో జన్నత్ యొక్క 8 ద్వారాలు తెరవబడతాయి. ఆ వ్యక్తి కోసము జన్నత్ యొక్క 8 ద్వారాలు. కారణము ఇందులో అల్లాహ్ యొక్క ఏకత్వం ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవక్త పదవిని కూడా ఒప్పుకోవడం ఉంది. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు واشهد ان محمدا عبده ورسوله واشهد ان عيسى عبد الله ورسوله وكلمته القى الى مريم وروح منه والجنه حق والنار حق ادخله الله الجنه على ما كان من العمل من ابواب الجنه ثمانيه ايها شاء. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే సాక్ష్యం ఇస్తారో అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, ఆయన అద్వితీయుడు, ఆయనకి ఎవరు భాగస్వాములు లేరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు దాసుడు. ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు ఆయన కూడా అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు దాసుడు. మరియు ఆయన అల్లాహ్ వైపు నుండి పంపబడినటువంటి వాక్కు, అల్లాహ్ వైపు నుండి పంపబడినటువంటి ఆత్మ. స్వర్గం వాస్తవం, నరకం వాస్తవం అని ఎవరైతే అంటారో వారి కోసం 8 ద్వారాలు తెరవబడతాయి జన్నత్వి. ఆయనకి ఇష్టం వచ్చిన ద్వారం నుండి జన్నత్లో ప్రవేశించవచ్చు. ఇక్కడ కూడా ఏముంది? తౌహీద్తో పాటు రిసాలత్ యొక్క సాక్ష్యం ఉంది. దానితో పాటు హజరత్ ఈసా అలైహిస్సలాం వారి రిసాలత్ గురించి ఉంది. దానితో పాటు హజరత్ ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క కలీమా, అల్లాహ్ యొక్క రూహ్ ఆత్మ ద్వారా పుట్టారని, దానితో పాటు జన్నత్ వాస్తవమని, జహన్నం వాస్తవమని సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యం పలికిన వారు గురించి 8 ద్వారాలు జన్నత్వి తెరవబడతాయి. ఇలా జన్నత్ యొక్క ద్వారాల గురించి, జన్నత్ గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావనలు, శుభవార్తలు ఎన్నో ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క మాటలపై పరిపూర్ణంగా విశ్వాసం ఉంచే భాగ్యం ప్రసాదించుగాక. విశ్వాసం ఉంచి ఆచరిస్తూ జన్నత్కి హక్కుదారులు అయ్యే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాడు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించాలి. అల్లాహ్ మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్రులు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్షణలో వారిని కాపాడు, వారి సమాధుల్లో నీ జ్యోతితో నూరుతో నింపు, మరియు మమ్మల్ని కూడా సమాశిక్షణ నుంచి రక్షించు. అల్లాహ్ తీర్పు దినం నాడు, తిరిగి లేకపోతే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు, మా కర్మల పత్రాలు కుడిచేతులు ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. అల్లాహ్ మా యొక్క ధర్మసమ్మతమైనటువంటి దుఆలను కబూల్ చేయి. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. آمين.